హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మన ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మీ విఎస్పి యూనిట్తో కొలాబరేట్ అయ్యింది. మీ విశ్వం కంప్యూటర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వీడియోలో మనం జావాలోని ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని చూడబోతున్నామండి. జావాలో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ జావా. అంటే మన యొక్క జావా ఇంత ఫేమస్ ఎందుకైంది, వేరే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ కూడా మనం జావాని ఎందుకు యూజ్ చేస్తాం. ఫీచర్స్ అంటే దాన్ని ఒక పవర్ఫుల్ టూల్గా, పవర్ఫుల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అన్నది ఫీచర్స్లో పాయింట్ అండి. సో ఇందులో ఫస్ట్ వన్ నేను కన్సిడర్ చేసే పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింపుల్ అండి. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ C++ చదువుకున్నప్పుడు చదివే ఉండింటారు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని. ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, మన మల్టీ థ్రెడింగ్ అనేవి, ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో ఒక పార్ట్ లాంటివి. అయితే ఏవైతే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో ఇందులో ప్రతి థింగ్ని కూడా, ప్రతి మెథడ్ని, మెంబర్ని మనం ఏవైతే యాక్సెస్ చేసుకుంటామో ప్రతి దాన్ని కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటామండి. మనం ఒక ఆబ్జెక్ట్ లాగా రియల్ వరల్డ్లో మనం ఒక థింగ్ని ఎట్లా అయితే కన్సిడర్ చేసుకుంటామో అట్లా మన జావాలో ప్రతి థింగ్ని కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఒక్క రీజన్ మీ సింపుల్ జావా ప్రోగ్రామ్ని పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాగా తయారు చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ని యూజ్ చేసి ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఫర్దర్గా ఎన్హాన్స్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఈ ప్రోగ్రామింగ్స్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. అది ఒక ఫస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకేంటి అంటే కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటర్ అండి. కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. కంపైలేషన్ ఈజ్ అ ప్రొసీజర్ where you people will compile the program at once, and interpretation is the procedure where you people will compile the program line by line. ఒక్కొక్క లైన్ని మనం చెక్ చేయడం జరుగుతుందండి. ఇంటర్ప్రిటేషన్లో మీరు వినే ఉంటారు దీని గురించి. వీటిని రెండుని కూడా మనకు సపోర్ట్ చేసే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. అందుకే ఇది ఒక పవర్ఫుల్ టూల్ అని చెప్పొచ్చు. మీరు కంపైలేషన్ కూడా చేయొచ్చు, ఇందులో ఇంటర్ప్రిటేషన్ని కూడా యూజ్ చేసి మీరు ప్రోగ్రామింగ్ని ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మూడో ఫీచర్ మన జావాని ఇంకా ఫేమస్ చేసింది లేదా పవర్ఫుల్ చేసింది ఏంటి అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండి. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీనింగ్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. మీరు ఏ ప్లాట్ఫామ్ మీద అయినా మీ ప్రోగ్రామ్ని మీరు డెవలప్ చేయొచ్చు. లైక్ విండోస్ లేదా వేరే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉన్న సిస్టమ్స్ని యూజ్ చేసేసి మీరు మీ జావా ప్రోగ్రామ్ని డెవలప్ చేయొచ్చు. దాంతో ఎటువంటి సంబంధం లేకుండా వేరే సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటున్నాం. సో ఎటువంటి డిపెండెన్సీ అవసరం లేదండి. మీరు ఫర్దర్గా మీరు డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని వేరే కంప్యూటర్లోకి మూవ్ చేసి అక్కడ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇంకో ఫీచర్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ అండి. మీ ప్రోగ్రామ్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు బై యూజింగ్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ మీనింగ్ ఏంటి అంటే మీరు ఒక సిస్టంలో చేసినట్టే కాదు, మీ జావా అప్లికేషన్స్ అనేవి నెట్వర్క్ ఆపరేటెడ్ అని. అంటే నెట్వర్క్లో కూడా మన జావా అప్లికేషన్స్ అనేవి రన్ చేస్తాం కాబట్టి మీరు ఒక డెస్క్టాప్స్లోనో లేకపోతే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ ద్వారా కూడా మీ ప్రోగ్రామ్స్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అందుకే మనకు ఇక్కడ నెట్వర్క్ అనేది ఒకటి కన్సిడర్ చేసుకుంటాం డిస్ట్రిబ్యూషన్స్లో. సో ఇది ఒక మేజర్ ఫీచర్ అని చెప్పొచ్చు అండి. మీరు ఇక్కడ డెవలప్ చేసేసి ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు రిమోట్లీ. అంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు మీ పర్టికులర్ సిస్టమ్ని, కంప్యూటర్ నెట్వర్క్స్ని యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రోబస్ట్ అండ్ సెక్యూర్ అండి. మీ పర్టికులర్ ప్రోగ్రామ్స్ మీరు ఏవైతే డెవలప్ చేస్తున్నారో అవి రెండు కూడా రోబస్ట్ అండ్ సెక్యూర్గా ఉంటాయండి. రోబస్ట్ అంటే ఏం లేదండి, ఇక్కడ మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ మీనే ఉండి ఉంటారు కదండి మనకు జావాలో. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఈ పర్టికులర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మీకు అక్కడ క్రియేట్ చేసిన ఎర్రర్స్ కానీ లేకపోతే రన్ టైంలో ప్రొవైడ్ చేసే ఎర్రర్స్ని కానీ మీరు హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అండ్ ఒక స్ట్రిక్ట్ కంపైల్ టైంని, ఎగ్జిక్యూషన్ టైంని ఇది ఫాలో అవుతుందండి. అలాగే సెక్యూరిటీ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని మీరు ఆపగలుగుతారండి దీంట్లో.
బై యూజింగ్ జావా ప్రోగ్రామింగ్. అన్ఆథరైజ్డ్ యాక్సెస్, మనము అన్అథెంటికేటెడ్ పీపుల్స్ని కూడా ఇక్కడ మనం స్టాప్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే మనం అన్ఆథరైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన పర్టికులర్ ప్రోగ్రామ్కి వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు అండి నేను ఇక్కడ. ఓకే, అందుకే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి. మీరు యూజర్ ఐడి ప్రొవైడ్ చేస్తారా, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారా, ఏమైనా ప్రొవైడ్ చేసి మీరు ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది జావా ప్రోగ్రామింగ్లో. అందుకే ఇది రోబస్ట్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. అండ్ సింపుల్ అండ్ పాపులర్ అండి. నెక్స్ట్ ఫీచర్ మీరు సింపుల్ పాపులర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ నెమోనిక్స్ కానీ లేకపోతే ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం ఎట్లా అయితే యూజ్ చేస్తామో మన కోడింగ్ లాంగ్వేజ్లో కూడా అట్లాంటివే యూజ్ చేస్తాం. అందుకే దీన్ని సింపుల్ అండ్ పాపులర్ అని అంటున్నాం మనం. జావా ప్రోగ్రామింగ్ అనేది సింపుల్ అండ్ పాపులర్. ఈ పాయింట్ని మెన్షన్ చేసేటప్పుడు మీరు ఏం మెన్షన్ చేయొచ్చు అంటే కాంప్లికేటెడ్ థింగ్స్ లైక్ గో టు స్టేట్మెంట్స్ కానీ లేకపోతే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కానీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ కానీ ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనకి ఏవైతే కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తావో అట్లాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా మీ జావా అనేది మీకు ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రిడెండెన్సీ అనేది తగ్గించవచ్చు అండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్లో మనకు యూజ్ చేసిన ప్రోగ్రామ్ యూజ్ చేయడం, యూజ్ చేసిన స్టేట్మెంట్ని యూజ్ చేయడం, ఆ రిడెండెన్సీ అనేది తగ్గిపోతుందని చెప్పొచ్చు. మనకు ఆ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి, కాకపోతే రిపీటెడ్గా మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినప్పటికీ కూడా ఏది ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నారు అనేది మీరు ఈజీగా క్లియర్గా చెప్పొచ్చండి. అండ్ లాస్ట్ పాయింట్ నేను ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాను అంటే మీరు జావాని యూజ్ చేసి డెవలప్ చేసే అప్లికేషన్స్ అన్నీ కూడా ఇంటరాక్టివ్ చేయొచ్చండి. ఇంటరాక్టివ్ అంటే మీరు ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్స్కి కమ్యూనికేట్ చేయొచ్చు, లేదా ఒక వ్యక్తితోటి ఇంకో వ్యక్తి ఎలా అయితే మాట్లాడుతున్నాడో అట్లా మీరు ఇంటరాక్టివ్ వేలో జావా అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేయొచ్చండి. దీన్ని ఇంటరాక్టివ్ మేనర్ అంటారు. అంటే కంప్యూటర్ రిమోట్లీ అంటే మనం ఒక దగ్గర కూర్చొని ఇంకొక దగ్గర నుంచి యాక్సెస్ చేసుకొని దాన్ని ఎప్పుడు కావాలంటే దాంతో మనం ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలంటున్నామో, యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మీరు పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుందండి బై యూజింగ్ ద ఇంటరాక్టివ్ ఫ్యూచర్. అయితే ఇది ఇక్కడ లోకల్, గ్లోబల్ అనే బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేస్తుందండి మీ ఇంటరాక్టివ్ ఫీచర్ అనేవి. సో ఇక్కడ మనం మెన్షన్ చేసిన ఈ 7 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు డీటెయిల్గా రాయగలిగితే మీకు మంచి స్కోర్ వస్తుందండి. లైక్ అ టాపిక్ కాల్డ్ ఫీచర్స్ ఆఫ్ జావా. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఈజీ అని అనిపిస్తుందండి నాకు. మీరు ఈజీగా అర్థం చేసుకుంటే మీ ఓన్ వేలో పేపర్లో ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని తెలుగులో చేయడం జరుగుతుంది. If there is any language barrier, like if you can understand only in English or as in Hindi, just mention as it in comment line so that we can make a video onto it. Thank you.